ఎందుకంటే మనది వ్యాస్ట్ పాపులేషన్. చైనా వాళ్ళు మనకంటే ఎక్కువ ఉండొచ్చేమో కానీ వాళ్ళు లెక్కలు చెప్పరు వాళ్ళు. అక్కడ ఏంటంటే అది డెమోక్రటిక్ కంట్రీ కాదు కాబట్టి వాళ్ళు బయటికి ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తారు. వాళ్ళ మీడియా మనలాగా ఇండిపెండెంట్ మీడియా లేదక్కడ. ఇంటర్నేషనల్ మీడియాకి కూడా అక్కడ ప్లేస్ లేదు. వాళ్ళు ఏం చెప్తే అది రాసుకోవాలి, చెప్పాలి. కాబట్టి చైనాలో ఎన్ని డెత్తులు వచ్చాయి, ఏంటి అసలు చైనాలోనే ఇది ఎలా అయింది, ఇవన్నీ బయట తెలియదు మనకి. సో అందుకని ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా హైయెస్ట్ సెకండ్ డెత్స్ ఉంది. సో ఇప్పుడు ఈ JN.1 రకాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇండియా కూడా రంగంలో దిగింది. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పర్ట్ల ఆధ్వర్యంలో అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ హెల్త్ సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక హెల్త్ ఏజెన్సీలు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక ఏజెన్సీలు రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఒక గైడ్ లైన్స్ ఈ JN.1 ఎలా ఎదుర్కోవాలి, దీని లక్షణాలు ఏంటి అనేది ఒక గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఎప్పటికప్పుడు సర్వేలెన్స్ ఉండాలని. ఎందుకంటే మనకు IDSP అంటారు, ఇంటగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ని మనం కూడా ఏర్పాటు చేస్తాం. మనం ఈ కోవిడ్ తర్వాత ఒక దాదాపు 20,000 crores ఇన్వెస్ట్ చేసి అనేక డిపార్ట్మెంట్స్ని మనం చేసాం. ముఖ్యంగా వైరల్ డిసీజ్ ల్యాబుల్ని మనం పెంచాము. అలాగే ప్యాథోజన్ రీసెర్చ్ సెంటర్ని పెట్టాము. తర్వాత వ్యాక్సినేషన్ని డెవలప్ చేసే సెంటర్లకు ఫండ్ ఇవ్వడం, ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఇండియన్ ప్రభుత్వం చేసింది. అట్లాగే ఆయుష్మాన్ భవ లాంటి పథకాలు తీసుకొచ్చింది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్తో ప్రైవేట్ హాస్పిటల్ డేటాని ఒక యూనిఫైడ్ డేటా సిస్టమ్స్ను కూడా డెవలప్ చేసే క్రమంలో ఉంది. అంటే బేసిక్గా ఏంటంటే మనకి ఒకటి సర్వైలెన్స్, అంటే ఎక్కడెక్కడ జబ్బులు ఎలా వస్తున్నాయి దాని మీద సర్వైలెన్స్ పెట్టడం. 2 ర్యాపిడ్ డిటెన్షన్, స్పీడ్గా డిటెక్ట్ చేయడం, ఇది కూడా ఇంపార్టెంట్. 3 కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ప్రజల్ని కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం. 4 యూనిఫైడ్ డేటాబేస్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డేటా ఇవ్వరు గవర్నమెంట్కి. సో దాన్నంతా కూడా తీసుకొని ఎక్కువగా టెస్టులు ప్రైవేట్ వాళ్ళు చేస్తుంటారు, ఆ డేటా రాదు. సో ఈ కార్యక్రమాలు చేయడం. అట్లాగే బేసిక్ మన హెల్త్ కేర్ని, అంటే ICU బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్లు కానీ, PPE కిట్లు కానీ, తర్వాత టెస్టింగ్ మెటీరియల్ కానీ, వీళ్ళకి ఈ స్టాఫ్కి మెడికల్ పారామెడికల్ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ కానీ, ఇవన్నీ కూడా నిరంతరం చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే అలర్ట్ అయ్యి ఇది చేస్తుంది. వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే, వ్యక్తులుగా ఫస్ట్ ప్యానిక్ అవ్వాల్సిన లేదు. ఇప్పటివరకు మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి, డెత్ రేట్ కూడా తక్కువే ఉంది, ట్రాన్స్మిషన్ మాత్రం స్పీడ్గా జరుగుతుంది. ఈ వ్యాక్సిన్లు పనిచేస్తుందా లేదా అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి పనిచేయదేమో అనే భయాందోళన అవసరం లేదు. ఇది ఎందుకంటే మైల్డ్గానే ఇప్పటివరకు ఉంది తప్ప మనకేం భయంకరంగా అయితే లేదు. కాబట్టి భయాందోళన అయితే అవసరం లేదని WHO డాష్బోర్డ్ చెబుతుంది మనకి. అట్లాగే మన హెల్త్ మినిస్ట్రీ కూడా అదే, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ కూడా అదే చెప్తుంది. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీగా మాస్కులు వాడడం, చేతులు క్లీన్ చేసుకోవడం, తర్వాత ఏదైనా మనకి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా మనం ఐసోలేట్ కావడం, ఇలాంటివి చూడాలి. అవసరం లేకుండా గుంపుల్లోకి వెళ్ళడం, ఇట్లాంటివి అవాయిడ్ చేయడం చేయాలి. సో జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్తున్నారు, భయపడకండి అని చెప్తున్నారు. భయం వల్ల మీకు ఏదైనా ఇదెందుకంటే లక్షణాలు, కరోనా లక్షణాలు ఆల్రెడీ మనకు తెలుసు. అవి వచ్చినప్పుడు అవి సాధారణ జరుపు జ్వరం కావచ్చు, కరోనా కావచ్చు. కాబట్టి JN.1 అనే ఒక కొత్త వెరైటీ వేరియంట్ వచ్చింది. ఈ వేరియంట్కి భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి అనేది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ.